3-4 నెలల క్రితమే ఊహించానండి నేను. ఓకే. ఊహించాను. వాళ్ళకి చెప్పాను కూడా నేను. పరిస్థితి బాలేదని కూడా నాకు పరిచయం ఉన్న వాళ్ళకి. చెప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం సాధ్యం కాదు కదా! ఎవరిని కలవడు కదా ఆయన. ఆహ్, చెప్పాను నేను. చెప్పి నేను ఒక బహిరంగ సభలో నేను ఒక రిక్వెస్ట్ చేశాను. అంటే 6 నెలల ముందు. హ్మ్. ఇన్ ది మంత్ ఆఫ్ డిసెంబర్. నేను రిక్వెస్ట్ చేశానంటే, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూసే అవకాశం నాకు కల్పించండయ్యా అని చెప్పాను నేను. అంటే నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. ప్లస్ మాజీ మంత్రిని. నేను కొంచెం అంటే మీకు అందరికి తెలుసు రాజకీయాల్లో కొంచెం పరిచయం ఉన్న వ్యక్తిని. నాకు అంతకుముందు సంవత్సరం కాలంగా నాకు సంవత్సరం అంటే కొన్ని నెలలుగా నాకు జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ దొరకటం లేదు. నేను బహిరంగంగా నాకు విసుగు చెంది అంటే నన్ను 3 సార్లు, 4 సార్లు నన్ను పిలవటం జగన్మోహన్ రెడ్డి గారు. నీదే టికెట్ అంటాం. నువ్వు జాగ్రత్త జయన్న, నువ్వు తప్పితే ఎవరు లేరు. ఇది రాజధాని ప్రాంతం అది. అనంటే నేను చాలా కష్టం అండి. అక్కడంతా డిస్టర్బ్ అయిపోయింది. బాగా చాలా కష్టపడాలి. అంత ఈజీ కాదని చెప్తూనే, సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు పోటీ చేయాలి గదా! మరి నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి యాక్చువల్‌గా నన్ను తీసుకున్నాడాయన. నేను ఎమ్మెల్సీ నీకు ఇస్తానని చెప్పాడు. ప్రామిస్ చేశాడు. హ్మ్. ఎమ్మెల్సీ ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్యే ఇచ్చాడు. ఎమ్మెల్యే కూడా 3 సార్లు ఇవ్వటం, వారం రోజులు తీసేయటం. మళ్ళీ ఇవ్వటం, మళ్ళీ తీసేయటం. మళ్ళీ ఇవ్వటం, మళ్ళీ తీసేయటం. ఏంటంటే ఈ సజ్జల లాంటి అక్కడ కొంచెం భజన బ్యాచి, దుర్మార్గపు బ్యాచ్ ఉంది అక్కడ. వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళన్నా, కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళన్నా, రాజకీయం తెలిసిన అంటే ఇప్పుడు వాళ్ళన్నా మీ బోటి వాళ్ళని దగ్గరికి ఓకే. రానివ్వడం నేను చెప్పలేదు. మీరు పోకపోవడం వల్లే. నేపథ్యం అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నేపథ్యం అవును, అడిగారు అవును. కాబట్టి చెప్తాను నేను. అంటే అంటే అందువల్ల సార్ ఇప్పుడు వాళ్ళు మీ ఏం బోటి చేశారంటే వాళ్ళని దగ్గరికి అతన్ని రానివ్వకపోవడం వల్లే, మీరు వినాలి. కరెక్ట్ లేకపోతే ఫీడ్బ్యాక్ ఎందుకు ఓటమి లేకపోవడం అర్థం వల్లే కాదు మీకు. ఓడిపోయిందని ఎందుకు మనం అనుకోవాలా? ఓటమిని మీరు వినే పరిస్థితి వాళ్ళకి లేదనమాట. హ్మ్. ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితి లేదు. అంటే మేము గెలిచేసాము. మేము ఇచ్చిన వాళ్ళంతా బొమ్మలు పెట్టుకొని మీరు ఏం లేదు నా బొమ్మ పెట్టుకొని తిరగండి అని కూడా చెప్తా ఉన్నారు. హ్మ్. నేను ఈ పరిస్థితిని అంతా చెప్పడానికి నేను బహిరంగంగా నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడిగాను నేను. హ్మ్. అంటే అదే. నాకు అపాయింట్మెంట్ ఇప్పించపోగా నన్ను ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు పిలిచి ఏం మాట్లాడాడు, హ్మ్. జగన్మోహన్ రెడ్డి తర్వాత సిద్ధం సభలో ఏం మాట్లాడాడు, ఇవన్నీ మీరుంటే రాజకీయాల్లో ఇంత దుర్మార్గం ఉంటుంది అని కూడా మీకు అర్థం అవుతుంది అనమాట. పోనీ సరే అవన్నీ నెంబర్ 2ని తీసేయండి, కలిసే అవన్నీ అవకాశం తీసేయండి. ఉండిందా మీకు? అవన్నీ నా నెంబర్ 2, నెంబర్ వ్యక్తిగతమైన 3ని విషయాలు. కలిసి మీ ఫీడ్బ్యాక్ అవన్నీ ని. వ్యక్తిగతమైన విషయాలు. హ్మ్. నేను చెప్పేది ఏంటంటే జగన్ లాంటి పరిపాలన ప్రజాస్వామ్యంలో నేను చూడలేదు. నేను హ్మ్. 35-40 సంవత్సరాలు అంటే విద్యార్థి రాజకీయాల నుంచి లెక్కేసుకుంటే హ్మ్. నేను దాదాపు 40 ఏళ్ళు పైచిలుగా ప్రజా జీవితంలో ఉన్నాను నేను. హ్మ్. ఇంత అప్రజాస్వామిక బిహేవియరు, ఇంత ఆస్టోక్రాటిక్ బిహేవియరు, ఇంత నీచమైన బిహేవియరు నేను ప్రజాస్వామ్య రాజకీయాలు చూడలేదు. హ్మ్. అంటే నేను కాంగ్రెస్లో ఉన్నాను, టీడీపీలో ఉన్నాను, వైసీపీలో ఉన్నాను. నేను చూసినంత లెక్కలో, చూసినంత ప్రయాణంలో హ్మ్. జగన్ వైసీపీ పార్టీ లాంటి అత్యంత దుర్మార్గమైన పార్టీ నేను చూడలేదు నేను. సార్ అదే దుర్మార్గం నాకే వచ్చిందంటే కామన్ మ్యాన్కి ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి మీరు. సార్ సో మీరు నేను మళ్ళీ చెప్తోంది. చెప్తున్నాను, మళ్ళీ మీకు ఒక మాట మనవి చేస్తా ఉన్నాను నేను. హ్మ్. వాళ్ళు ఈ రోజు కూడా ఒక్క ఇంచి కూడా మారలేదు.